హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము. ఆ బుర్రకథ ఒక అతను వచ్చాడు కదా, ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండమని. అయినా సరే పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. తన మానం తను పని చేసుకుంటూ ఉంటే ఈ లోపల ఎమ్మెల్యే పిఏ ఫోన్ చేసి, ఒకసారి నేను ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారు అంటే వాళ్ళకి పూలమాల ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆయన పిలిచారు కదా అని వెళ్ళేసరికి బాలు వెళ్ళేసరికి, బాలు నువ్వు కార్లు బాగా సెలెక్ట్ చేస్తావంట కదా, నువ్వు కార్ డ్రైవర్ కదా, నాకు కార్లు సెలెక్ట్ చేయడానికి కావాలి అని చెప్పేస్తే, సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండు తను వెళ్ళి కారు సెలెక్ట్ చేస్తే, అరే నువ్వు ఇంత బాగా సెలెక్ట్ చేసావు కాబట్టి నేను నీకు పార్టీ ఇస్తానని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి ఎమ్మెల్యే అంటాడు, నువ్వు కూడా తాగు బాలు అనేసరికి, లేదండి నేను నా భార్యకి మాట ఇచ్చాను నేను తాగను అని చెప్పి బాలు తాగకుండా కనీసం వాళ్ళకైనా సర్చ్ చేద్దామని చెప్పి సర్చ్ చేస్తుంటే అక్కడ ఉన్న గుణ ఫ్రెండ్స్, బార్లో ఉన్న గుణ ఫ్రెండ్స్ చూసి వీడు ఎలాగైనా ఇరికించాలి, వీళ్ళు నన్ను తిడుతున్నారు కాబట్టి ఎలాగైనా ఇరికించాలని చెప్పేసి వీడియో తీసి తను ఇలాగ గ్లాసులో డ్రింక్ పోస్తున్నట్టు, చికెన్ సర్వ్ చేస్తున్నట్టు, నేనేం తాగను కానీ తింటానని చెప్పి చికెన్ తింటుంటే అవన్నీ కలిపి ఆ వీడియో తీసి ఏదో ఇలా బయటకు వెళ్దాం అనేసరికి ఎవరో కాలు అడ్డం పెట్టమని అలా తూలుతున్నట్టుగా చేసి ఇదంతా వీడియో తీసి మీనా తమ్ముడికి పంపుతాడు. మీనా తమ్ముడికి పంపితే తమ్ముడు ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ అక్క మీనా. చూసి, ఇదిగో చూడు నీ మొగుడు ఎలా ఉన్నాడో చూడు, ఇదిగో ఇలా తాగి తందనాలు ఆడుతున్నాడని చెప్పేసి నీకు మాట ఇచ్చాడు, అది ఇది అన్నావు కదా, ఇప్పుడు ఏం చెప్తావు నాకు సమాధానం చెప్పనేసరికి ఇంకా అసలు మీనా షాక్ అయిపోయి బాధతో, నాకు మాట ఇచ్చారు అయినా సరే తాగారని బాధతో తను ఏమీ మాట్లాడకుండా ఇంటికి ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోతే ఈ వీడియోని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తే ఎవ్వరు కూడా తన కారు ఎక్కినా కూడా దిగిపోతారు. చాలా అవమానాలు పడతాడు, బయటంతా అవమానం. ఇంటికి వచ్చేసరికి వాళ్ళమ్మ అసలే అదును దొరికిందని వాళ్ళమ్మ ఇంకా కావాలని ఏదో ఒకటి అనాలని చెప్పేసి ఇది చూసిన వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకు చూపిస్తే వాళ్ళ నాన్న ఇంత దీనమైన స్థితికి నువ్వు ఎందుకు ఇలా వచ్చావు, నువ్వు ఇలా తాగడం ఏంటి, తందనాలు ఆడతావు ఏంటి, అసలు నువ్వు ఇదేనా, నువ్వు మాట ఇచ్చావు అని చెప్పేసి వాళ్ళ నాన్న అన్న మాటలకి చాలా చాలా బాధపడతాడు. కానీ పాపం తను తాగలేదు, తినలేదు. మీనా ఎంత చెప్పినా వినకపోయేసరికి అసలు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఇదే దొరికింది అదని చెప్పేసి మాటలు అంటూ ఉంటారు. ఇలా మాటలు అంటూ ఉంటుంటే ఏం చెయ్యాలో తనకి తెలియక, అయినా అతను చెప్తానే ఉన్నాడు, నేనే వినలేదు, అనవసరంగా ఇక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళకుండా ఉండాల్సింది, మీనా దృష్టిలో నాన్న దృష్టిలో నేను అందరి దృష్టిలో ఇలా అయ్యానని చెప్పి, అయినా సరే నేను తాగలేదు కదా, ఈ మాటలన్నీ పడుతున్నానని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు బాలు. ఓ పక్కనేమో సంజయ్ ఇదే అదును దొరికిందని చెప్పేసి ఇంకా కావాలని మాటలు అంటూ ఉంటాడు సంజయ్ కూడా. ఇక మనోజ్ డబ్బుల విషయంలో మటుకి అసలు ఎవరికి చెప్పకపోయేసరికి కల్పన అమ్మాయి ఉంది కదా, ఆ కల్పన అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఇతను సాక్షి సంతకం పెట్టి ఫోన్ నెంబర్ పెట్టారు. అసలు విషయం తెలిసేసరికి ఆ డబ్బులన్నీ వీళ్ళన్నీ తీసేసుకుని ఖర్చు పెట్టేస్తారు మనోజుని, రోహిణి. ఇంకా ఈ విషయాలు ఏమీ బయటకు రాకుండానే కావాలని బాలుని ఇరికించడానికి, బాలుని మాట్లాడడానికి, మీనాకి బాలుకి మనస్పర్ధలు రావడానికి చేయడానికి చేస్తారు. బాలు ఇంకా ఇలాగే ఉన్నాడు, తాగుబోతుగా మారిపోయాడని చెప్పేసి ఇంకా అసలు ఏమీ మాట్లాడకుండా మీనా చాలా బాధపడుతూ, ఇంట్లో వాళ్ళు చాలా అవమానిస్తూ ఉంటారు బాలుని. అసలు ఏం జరిగిందో కూడా తను చెప్పింది కూడా అర్థం చేసుకోరు. మిమ్మల్ని నేను ఎంతో నమ్మాను, నా నమ్మకాన్ని మీరు పోగొట్టారని అందరూ చాలా బాధపడతాడు. అందరూ ఇంత దుర్మార్గుడు అలాగే ఇలాగని మాట్లాడుతూ చాలా ఘోరంగా నాన్న మాట్లాడే మాటలకి బాలు చాలా బాధపడతాడు. మీనా కూడా అర్థం చేసుకోక అందరూ బాధ పెట్టేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాదు. మనోజ్, రోహిణి మటుకు చాలా సంతోషంగా ఉంటారు. ఇలా జరుగుతుండగా ఈ డబ్బుల విషయం బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ఇంకా అసలు కల్పన విషయం అన్నీ బయటకు వచ్చి డబ్బులు మనోజ్ దగ్గరే ఉన్నాయని తెలిసేసరికి అందరికీ చాలా షాక్లో అయిపోతారు. ఇంకా ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం చూద్దామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.